ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన స్మార్త శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆవిర్భవించాడు. శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి అద్భుతమైన పర్వదినం శ్రీరామనవమి. శ్రీరామనవమి పర్వదినం నాడు ఎవరైనా సరే రామనామాన్ని స్మరించినట్లయితే వాళ్ళకున్నటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అసలు రామ అనే నామాన్ని జపించినప్పుడు మనం రా అనగానే మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మన నోరు తెరుచుకుంటుంది కాబట్టి మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మా అన్నప్పుడు, మా అంటున్నప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్నటువంటి పాపాలేవి మన శరీరంలోకి ప్రవేశించవు. కాబట్టి పాపాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శ్రీరామనవమి పర్వదినం నాడు రామనామాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. స్మార్త శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా అసలు రామతారక మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం అని అడుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, విష్ణు సహస్రనామం మొత్తం చదవలేని వాళ్ళు విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలగాలంటే ఏం చేయాలి? విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం పొందటం కోసం సూక్ష్మంగా సులభంగా ఏదైనా మంత్రం ఉందా అని పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, ఎవరైతే రామ 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 అని 3 సార్లు ఉచ్చరిస్తారో వాళ్ళకి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, విష్ణు సహస్రనామం మొత్తం చదివినటువంటి ఫలితం కలుగుతుందని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడని మనకి స్కంద పురాణంలో చెప్పారు. అందుకే స్మార్త శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామతారక మంత్రాన్ని 3 సార్లు అనుకుంటేనే చాలు, విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా కాశీక్షేత్రంలోనే నివసించి మరణించే వాళ్ళకి మరణ సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుడు వాళ్ళ చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అంతటి శక్తి రామనామానికి ఉంది. అందుకే శాస్త్రాలు ఏం చెప్పినాయి అంటే, ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, శ్రీరామ రామేతి మంత్రం అంటూ వేదం మనకి కీర్తన చెప్పింది. ప్రణవ నిలయ మంత్రం అంటే ఓంకార ప్రణవ స్వరూపంలో రామతత్వమే ఉంటుందని అర్థం. ప్రాణ నిర్వాణ మంత్రం, మన శరీరంలో ప్రాణశక్తిని మేల్కొల్పదగేటటువంటి శక్తి రామతారక మంత్రానికి ఉంది. ప్రకృతి పురుష మంత్రం, ప్రకృతి పురుషుల సంయోగ శక్తి ఈ రామతారక మంత్రంలో ఉంది. బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం, సాక్షాత్తు బ్రహ్మదేవుడు రుద్రుడి కూడా ఈ రామతారక మంత్రాన్ని జపిస్తారు. ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం, రాగాన్ని ద్వేషాన్ని దురితము కష్టాన్ని తొలగింపజేసేది రామతారక మంత్రం. అందుకే స్మార్త శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఈరోజు మనమందరం కూడా రామనామాన్ని వీలైనన్ని సార్లు జపిద్దాం. శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతి ఒక్కరము కూడా సులభంగా పాత్రులమవుదాం. రేపటి శుభయోగం శీర్షికన వైష్ణవ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయణి కాత్యాయని కరుణించముని భక్త కోటిని. ముక్త సర్వైషణ సన్ ఉపదేశం చేస్తున్నాడండి. ఇప్పుడు గురువుగారు ఎవరు? జగద్గురు ఆదిశంకర భగవత్పాల్ వారు మనందరికీ చెప్తున్నారు. ఆయన శిష్యులను ఉద్దేశించి మనం వారినే గురువుగా నమస్కరించుకుంటున్నాం కదా అని మనందరికీ చెప్తున్నారు అనుకుందాం. అస్థి చిత్తే ముముక్ష చేత్, నీ హృదయంలో మోక్షకాంక్ష కలిగి ఉన్నట్లయితే ఇది విను, లేదండి అయితే పో. అది కావాలంటే మాత్రం ఇప్పుడు చెప్పిన ఉండాలి. ఇవి లేకుండా మోక్షం కావాలి అంటే పునాది లేకుండా ఇల్లు కట్టాలని తకతకపడ్డం లాంటిదే. అందుకు ఉండవలసినవి ఏమిటంటే ముక్త సర్వైషణ సన్, సర్వ ఈషణములను విడిచి అన్నారు. ఈషణములు అంటే కోరికలు అని అర్థం. ఇక్కడ ఈషణములు అనేక రకాలు, దారేషణ, ధనేషణ, పుత్రేషణ,
గృహేషణ ఇలా చాలా చాలా చెప్తారు. ఇవన్నీ ఈషణములు, ప్రధాన ఈషణములు. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ చెప్తారు. ఇంకా చాలా ఉంటాయి. ఈషణత్రయ నిర్ముక్త అంటూ తల్లి యొక్క త్రిశతీ నామాల్లో కూడా చదువుతాం కదా. ఎందుకంటే అమ్మవారి మంత్రంలో ఈ అనక్షరం వచ్చేది కదండి, అది కాదు అక్కడ చెప్తున్నది. ఈషణత్రయాలు పోతే కానీ అమ్మ దొరకదు. అవి ఉన్నంత కాలం ఆవిడటు మనం ఇంటి తెలుసుకోండి ఇక్కడ. అందుకే చిత్తంలో రాముడో కాముడో ఎవరినో ఒకరిని మాత్రం ఉంచగలమన్నాడు రామకృష్ణ పరమహంస, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈషణత్రయాలు అని చెప్పినా ఈషణములు ఎన్నున్నాయో తెలియదు. అందుకే సర్వైషణ సన్ ముక్త, అన్ని ఈషణముల నుంచి ముక్త సన్, ముక్తుడు అవక అయితే అది మొదటిది. తర్వాత సద్భ్య, సత్పురుషులను ఆశ్రయించాలి, అది చాలా ప్రధానం. ఎంతవరకు సత్సంగం ఉంటుందో అంతవరకే భక్తి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది బాగా తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు భగవత్ సాధన చేస్తున్న వాళ్ళతో కలిసినప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు తప్పకుండా మనస్సు భగవద్ అభిముఖంగా పెడుతుంది. వారి నుంచి దూరమై మన జీవితం మనం గడుపుతున్నాం అనుకోండి, తప్పకుండా మనం దూరం అయిపోతాం. అవునా లేదా? అందుకు చిత్తమంతా భగవంతుడు పట్టే వరకు భగవంతుడిని చిత్తంలో పట్టుకున్న వాళ్ళని పట్టుకోవాలి అన్నాడు ఇక్కడ. భగవంతుని చిత్తంలో పట్టుకున్న వాళ్ళే సత్పురుషులు. వాళ్ళ పని ఏమిటయ్యా అంటే వాళ్ళు దాన్నే ధ్యానిస్తారు, దాన్నే ఆలోచిస్తారు, దాన్నే భాషిస్తారు. వాళ్ళ పని అది. భగవన్మయమైన చిత్తం కలిగిన మహాత్ములు అదే ఆలోచిస్తారు, అదే సంభాషిస్తారు గనక వాళ్ళని చేరాలి. అందుకే సద్భ్య అంటే సత్సంగం పొందు. మొదట ఏం చెప్పారు? ఈషణములు తొలగించుకొని సత్పురుషుల్ని ఆశ్రయించి అప్పుడు సాక్షాత్ సుందరీం జ్ఞప్తి రూపా, అప్పుడు నేరుగా ఆ సుందరిని ధ్యానించు. ఎక్కడుంది ఆవిడ? సాక్షాత్. ఆ మాటలు చెప్పారు. సాక్షాత్ అంటే నేరుగా, ఎదురుగా, అనుభవపూర్వకముగా. ఇన్ని అర్థములున్నాయి సాక్షాత్ శబ్దం అంటే. అమ్మవారు అనేది సాక్షాత్ స్వరూపమే తప్ప ఎక్కడో ఉన్న పరోక్ష వస్తువు కాదు అని చెప్పడం కోసం, అపరోక్షం అని చెప్పడం కోసం సాక్షాత్ అనే శబ్దం వేశారు. అమ్మవారు పరోక్షం కాదు, తలంచుకుంటే వస్తోంది కానీ అప్పుడు మాత్రమే వచ్చిందని కాదు. మన జేబులో డబ్బులు పెట్టుకున్నా అది ఉన్నాయని స్పృహ ఉన్నప్పుడే ఉందనే భావం మనకు కలుగుతుంది. అది మర్చిపోయి తిరుగుతున్నంతసేపు మనకు తెలియదు. అలాగే మన హృదయంలోనే ఆ తల్లి ఉంది. ఎలా ఉంది? జ్ఞప్తి రూపం అక్కడ చూపించారు. ప్రతి వారిలో జ్ఞాన రూపముగా ఉంటుంది ఆ తల్లి. ఇక్కడ జ్ఞానం, జ్ఞానం అంటే ఇదే చిద్రూపముగా ఉన్నది ప్రతి వారి యందు. కనుక చిద్రూపముగా ఉన్న సాక్షాత్ అయినటువంటి ఆ తల్లిని తెలుసుకోవాలంటే ఉండవలసిన లక్షణం అంటే మొట్టమొదట ఈషణములన్నీ విడిచిపెట్టి సత్పురుషులను ఆశ్రయించి రెండయ్యే. మూడవది ఆఖరి వాక్యం శ్రద్ధా భక్తి ధ్యాన యోగాత్ అవైహి. అవైహి అంటే తెలుసుకొనుము అని చెప్పడం. వేటి ద్వారా? శ్రద్ధ, భక్తి, ధ్యాన, యోగం. 4గా చెప్పచ్చు, లేదా శ్రద్ధా భక్తి ధ్యాన యోగం 3 అనొచ్చు, కానీ 4 అనుకుంటేనే మంచిదండి. శ్రద్ధా భక్తి ధ్యాన యోగాత్ అవేహి అన్నారు. ఇక్కడ క్రమం అంటే నిజానికి ఎంతవరకు లౌకిక వాంఛలు బలంగా ఉంటాయో అంతవరకు ఆధ్యాత్మిక సాధన వైపు ఆసక్తి బలపడదు. ఇది సూత్రం, సత్యం కూడా అంతే కదండి. అందుకు ముందు కావలసింది అవి తగ్గించుకో. ఎందుకంటే పాత్రలో కొత్త వస్తువు పోయాలంటే ముందు కొత్త ఖాళీ ఉండాలి. లేకపోతే ఏం వస్తువు పోస్తావు? దాని ప్రాపంచిక విషయాలతో ఫుల్గా నింపేసి ఇందులో పోయిండి అంటే ఎక్కడ పోస్తావండి? ముందు ఖాళీ చేయాలి. ఇక్కడ ఆ ఖాళీ చేయడమే ముక్త సర్వైషణ సన్ అనే మాటలో చెప్పారు. కానీ నిజానికి అది హృదయంలో పట్టాలి అంటే మాత్రం ముక్త సర్వైషణ సన్, ఇది మొదటిది. రెండవది సత్పురుషులను ఆశ్రయించడం. మూడవది శ్రద్ధ. నిజంగా అమ్మ లలితమ్మ ఉంది, ఆమెను ఆశ్రయిస్తే తరిస్తాం అనే దృఢ విశ్వాసం ఎంతమందికి ఉంటుంది? ఒకవేళ ఉంటే భయము, దుఃఖము ఇవన్నీ ఉంటాయా? అవి ఉన్నాయి అంటే విశ్వాసం సరిగ్గా లేదని అర్థం. కానీ దృఢమైన విశ్వాసం గురువాక్యముల యందు, శాస్త్రవాక్యముల యందు దృఢంగా విశ్వాసం కలిగి ఉండాలి కనుక శ్రద్ధ అన్నారు. ఆ శ్రద్ధతో ప్రేమపూర్వకంగా అమ్మవారిని ఆశ్రయించాలి. అందుకే రెండవ అంశం భక్తి అన్నారు ఇక్కడ. ఇప్పుడు చెప్పిన ఈ మంత్రం కూడా ఉపనిషత్తులోదే, శ్రద్ధా భక్తి అన్నాడు ఇక్కడ. కానీ అమ్మవారి యందు ధ్యానం కుదరాలి అంటే ముందు ఎన్ని కుదరాలో చూడండి ఇక్కడ. ఒకటి ముక్త సర్వేషణ, రెండవది సద్భ్య సత్పురుషులను ఆశ్రయించడం, మూడవది శ్రద్ధ, నాలుగవది భక్తి, అప్పుడు ధ్యానం అన్నారు ఇక్కడ. ఆ తర్వాత అయితే ధ్యానం అన్నారు. తర్వాత యోగాత్ యోగముతో అన్నారు. యోగం అనే మాటకు ఉపనిషత్తు భాషలో జ్ఞానము అని అర్థం. కనుక శ్రద్ధ భక్తి జ్ఞాన జ్ఞానాత్ అనే జ్ఞానం కలుపుకోవాలి ఇక్కడ. కనుక జ్ఞానం అనే దానికి ముందు ఎన్నున్నాయండి? ధ్యానము, భక్తి, శ్రద్ధ, సద్భ్య, ముక్త సర్వేషణ సన్. ఇవి ఉంటూ ఉంటే నువ్వు ఆ అమ్మవారిని తెలుసుకోగలవు. ఆవిడ స్వరూపం ఏమిటి? మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ, జ్ఞప్తి రూపం. కనుక ఆదిశంకరులే ఇది రచించారు అనడానికి ఈ వాక్యం ఒకటి ప్రమాణం.
ఇంతవరకు మణిద్వీపంలో ఎక్కడో ఉన్న తల్లి అని భావించినప్పుడు ఆనందంగా ఉంది మనకి. కానీ ఆవిడ ప్రతి వారి హృదయంలో సాక్షాత్తుగా ఉంది. ఇదే ఆబాలగోప విదిత అని మనం చెప్పుకున్నాం. అందరిలో ఆవిడే తల్లి ఉన్నది, ఇక్కడ తెలియబడుతున్నది. ఎలాగా? జ్ఞప్తి. మన అనేక మార్లు చెప్పుకున్న ఒక మాట, దత్తాత్రేయ స్వామి వారు చెప్పిన మాట. భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవడం మహా కష్టం. కానీ ఒక చిన్న మాట చెప్తాను విను. ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నావో అదే భగవంతుడు అన్నారు ఇక్కడ. తెలివియే భగవంతుడు. అన్నీ తెలుసుకునే తెలివి పేరు భగవంతుడు. ఆ తెలివి జ్ఞానం, ఆ జ్ఞానమే జ్ఞప్తి రూపం అన్నారు ఇక్కడ. కనుక దేనివల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నావో దాన్ని తెలుసుకో. అది తెలియడం అంటే చెప్పినంత తేలిగ్గా కనుక దానికి ఉండవలసిన లక్షణములు ముక్త సర్వైషణ సన్ సద్భ్య శ్రద్ధాభక్తి ధ్యాన యోగాత్ అవేహి. భగవత్పాదులు వారు ఎంత మాయ చేశారో చూసారా? స్తోత్రం చెప్తాను రా అని కూర్చోబెట్టి స్తోత్రంలో ప్రతి శ్లోకం చివర ఒక వేదాంత వాక్యం, వేదవాక్యం పెట్టి మళ్ళీ అదే మనకు అందిస్తున్నారు భగవత్పాదులు వారు. ఎటుపోయినా ఆయన వేదాంత గురువు. సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్మాద్వైతి వేదినే శ్రీమతే శంకరార్యాయ వేదాంత గురవే నమః. గనక భగవానుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. శ్రీ విద్య లభించడమే గొప్పది అని చెప్తూ, ఆ శ్రీ విద్యలో నీకు ఉండవలసిన అర్హతలు ఏమిటంటే సత్పురుషులను ఆశ్రయించు, ఈషణముల్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకో. కనుక హఠాత్తుగా ఏది జరగదు. ముందు ముందుగా నెమ్మది నెమ్మదిగా సాధన చేయాలి. ఆ తర్వాత ఉండవలసింది సత్పురుషులను ఆశ్రయించడం. ఇవన్నీ సాధకుడికి చెప్తున్న నియమాలు. అది ఇక్కడ సత్పురుషులను ఆశ్రయించడం, మనస్సుని నియంత్రించుకోవడం, తర్వాత శ్రద్ధ భక్తి ధ్యానములు కలిగి ఉండడం. ఇవి ఉన్నట్లయితే జ్ఞప్తి రూపంగా నీలోనే అమ్మవారి యొక్క అనుభవం లభిస్తుంది అంటూ ఆ తర్వాత శ్రీచక్రం ఉన్న సాంకేతిక విషయములు చెప్తున్నారు ఇక్కడ. షోఢాన్యాసాది దేవైశ్చ సేవితా చక్రమధ్యగా కామేశ మహిషి భూయ షోడశీ శర్మ యచ్చతు. ఇందులో చివరి వాక్యం షోడశీ శర్మ యచ్చతు. ఇది కూడా యజుర్వేద సంబంధమైన తైత్తిరీయ సంహితలో నారాయణీయ అనువాకాల్లో మనకు వస్తుంటుంది. ఇక్కడ షోడశీ శర్మ యచ్చతు. షోడశి అంటే అమ్మవారి పేరు షోడశి. ఆ తల్లి మనకు శర్మ. శర్మ అంటే బ్రహ్మానందము అని అర్థం. జ్ఞానజనిత ఆనందమును శర్మ అంటారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ శర్మ శబ్దం దానికి వాడతారు. కనుక ఆ తల్లి మనకి ఆ జ్ఞానజనితమైన బ్రహ్మానందమును యచ్చతు ప్రసాదించుగాక. అంటే ఆ పరదేవత మనకు ఆనందాన్ని ప్రసాదించుగాక. షోడశి శర్మ యచ్చతు. ఇది పెద్ద మంత్రమే. ఆనందాన్ని ఇచ్చుగాక. ఎవరా షోడశి? షోఢాన్యాసాది దేవైశ్చ సేవిత చక్రమధ్యగా. షోఢాన్యాసము మొదలైన వాటి చేత దేవతల చేత సేవింపబడుతున్న తల్లి అన్నారు. ఇది సాంకేతిక శబ్దం. షోఢాన్యాసము అనేది శ్రీ విద్యలో 2 రకాలుగా కనబడుతుంది. అంటే 6 న్యాసము చేసుకొనుట. మంత్రములో న్యాసం అనే ఒక విధానం ఉంటుంది. ప్రతి ఉపాసనలోనే ఉంటాయి. సాధారణంగా ఒక మంత్రం తీసుకుంటే అంగన్యాస కరన్యాసాలు ఇంతవరకు మనకు తెలుసు. కానీ ఆ దేవతను ఉపాసించేటప్పుడు ఇంకా చాలా న్యాసాలు ఉంటాయి. మాతృకాన్యాసము, వాటితో పాటు మరికొన్ని న్యాసాలు కూడా చెప్తారండి. చక్రన్యాసం, మంత్ర అక్షరన్యాసం ఇలా చెప్పబడుతుంటాయి. కానీ షోఢాన్యాసం గురించి చెప్తూ మహాషోఢోదితాశేష సర్వన్యాస ఉత్తమోత్తమ అన్నారు. న్యాసాలన్నింటిలో గొప్ప న్యాసం షోఢాన్యాసం అని. అది ఉత్తమ అర్హత కలిగినటువంటి శిష్యుడికి మాత్రమే గురువు చెప్తాడు. ఆ షోఢాన్యాసం చేసి అమ్మవారిని ఆరాధన చేయడం పెద్దది. అలా షోఢాన్యాసము చేత దేవతల చేత 2 చెప్పారు ఇక్కడ. అంటే మహాసిద్ధ పురుషులు షోఢాన్యాసం చేసి అమ్మవారిని ఆరాధన చేస్తారని ఒక అర్థం. 2 షోఢాన్యాసములతో సిద్ధపురుషులు, ఆ షోఢాన్యాసములతోనే దేవతలు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు 2వ అర్థం. 3వ అర్థం ఏంటంటే షోఢాన్యాసంలో అనేక మంది దేవతలు చెప్పబడుతూ ఉంటారు. 6 న్యాసములు. ఒక్కొక్క న్యాసంలో కొంతమంది దేవతలు ఉంటారు. అలా ఎందరు దేవతలు ఉంటారు 6 న్యాసాల్లో? ఆ ప్రక్రియ సుమారు గంట పైన ఉంటుంది. ఆ అందులో చెప్పబడ్డ దేవతలందరూ కూడా ఆ తల్లిని ఆరాధిస్తుంటారు. కనుక ఆ తల్లిని ఆరాధించగలిగే శక్తి ఈ దేవతలకు మాత్రమే ఉందండి. అందులో చెప్పబడ్డ దేవతలు అమ్మవారి దగ్గరుండి ఆరాధన చేస్తారు. మనం ఆ దగ్గర లేంగా. అందుకు మంత్రపూర్వకంగా ఆ షోఢాన్యాసంలో ఉన్న దేవతల్ని మన యందు న్యాసం చేసుకుంటే అమ్మవారిని ఆరాధించడానికి మనం దగ్గరికి వెళ్ళగలం అన్నారు ఇక్కడ. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి
पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతీ ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:31 తిథి అష్టమి ఉదయం 11:41 వరకు. నక్షత్రం పునర్వసు ఉదయం 8:58 వరకు. వర్జం సాయంకాలం 4:32 నుంచి 6:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:02 నుంచి 7:42 వరకు. అమృతకాలం ఉదయం 6:40 నుంచి 8:12 వరకు. మరల రాత్రి 1:37 నుంచి 3:07 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం స్మార్త శ్రీరామనవమి. శ్రీరామనవమి సందర్భంగా మనం రామునకు జన్మదినోత్సవం చేయాలండి. బాలరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీరికి పాలు నివేదన చేయాలి. కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరికి కాయం నివేదన చేయాలి. ఆ విధంగా కాయం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకుంటే ఉత్తమ సంతానం కలుగుతుంది అని సంప్రదాయం. అదేవిధంగా శ్రీరాముని యొక్క జన్మదినోత్సవం చేసిన తర్వాత కళ్యాణం జరిపించాలి మధ్యాహ్నపు సమయంలో. ఇది ఇంటింటా చేసుకోవాల్సినటువంటి చర్య అన్నమాట. ఆ విధంగా చేసుకోవడంతో పాటుగా నివేదనలో పానకం, పెసరపప్పు అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకోసమంటే వేసవి కాలం కావడం వల్ల వ్యక్తికి ఒక సమగ్రమైన పుష్టి ఏర్పడడానికి, రోగ నిరోధక శక్తి వృద్ధి చెందడానికి ఉపకరించేటువంటి నైవేద్య విధానం అన్నమాట అది. దాన్ని కనుక ప్రసాదంగా అందరూ పంచుకున్నట్లయితే దానివలన ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి ఈ పెసరపప్పుకి చెప్పబడినటువంటి విశేషం ఏంటంటే ముద్గదాళి గదవ్యాళి, అనారోగ్యములు ఈ పెసరపప్పు తినే వాళ్ళని చూసి భయపడి పారిపోతాయట. అందుకని దాన్ని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రకారంగా కళ్యాణం చేసిన తర్వాత మరునాడు పట్టాభిషేకం చేసినట్లయితే ఇంటింట దేశం మొత్తం రామరాజ్యంగా సకల జీవులకు ఆనందప్రదంగా సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. అధికారం వల్ల ఎవరూ గొప్పవారు కారు, దాన్ని వినియోగించే పద్ధతిని బట్టి గొప్పవారు అవుతారు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. వాడవాడలా ఈ రామనవమి ఉత్సవాలు చేయటం వెనకాల తగిన పరమార్థం రాముడిలో ఉండేటువంటి మహాపురుష లక్షణాలని అంచనా వేసుకొని మన జీవితం సుసంపన్నం చేసుకోవాలని, కళ్యాణకారకత్వ లక్షణాలతో ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని గడపాలని, ధర్మ ప్రవర్తన తత్వరీత్యా ప్రవర్తించినటువంటి మానవుడు అన్నిటినీ కూడాను జయించటానికి ఉపయుక్తుడవుతాడు అని చెప్పేసి శ్రీరాముల వారి యొక్క సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. రామ అనేటువంటి 2 అక్షరాలలో దాగిన పరమార్థ లక్షణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. రా మా అనే 2 అక్షరాలు కూడాను పంచాక్షరీ మంత్రంలో ఉండేటువంటి ఓం నమ శివాయలోని మా అనేటువంటి అక్షరం, ఓం నమో నారాయణాయలోని రా అనే శబ్దం, ఈ 2 యొక్క మూల పదాన్ని అర్థం చేసుకొని అక్షరాన్ని తీసి అందరూ కూడాను దాన్ని గనక ఆచరించినట్లయితే రామ 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 అని వారికి సర్వసంపదలతో పాటు మోక్షాన్ని కలిగింపజేస్తాడు అటు పరమేశ్వరుడు ఇటు విష్ణుమూర్తి కూడా అని చెప్పడమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. అందుకే ప్రణవ నిలయ మంత్రం
ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నినాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం అన్నారు. అందుకనే అన్ని మంత్రాల్లో కల్లా అద్భుతవంతమైనటువంటి మంత్రం ఏది అని చెప్పేసి పార్వతీదేవి అడిగినప్పుడు పార్వతీదేవితో పరమేశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిత్యం ఎవరైనా సరే రామనామం చేస్తూనే జీవితాన్ని గడిపినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధిస్తాడు. రా అన్నప్పుడు నోరు తెరుచుకొని అలా పెదిమలు రెండు తెరుచుకుంటాయి. రా అన్నప్పుడు మనలో ఉన్న పాపాలు బయటికి పోతాయి. మా అన్నప్పుడు పెదిమలు రెండు ఒక చోట చేరతాయి. బయట ఉన్నటువంటి దుష్ట శక్తులు కానివ్వండి, పాపాలు కానివ్వండి, మన లోనికి రానియకుండా కాపాడి రక్షించే మంత్రంగా రామనామాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. నేటికి కూడా రామాయణ మహాకావ్యంలోని ప్రతి అంశం కూడాను మానవాళికి ప్రతి క్షణం కూడాను ఉపయుక్తమైనటువంటి ధర్మ తత్వాన్ని, ప్రయోజనాన్ని మనందరికీ కూడాను కలిగిస్తుంది. కాబట్టే ఎవరైతే రామనామాన్ని జపిస్తూ సీతారామ కళ్యాణాన్ని వీక్షించి వడపప్పు పానకం గనక నైవేద్యంగా పెట్టి 10 మందికి కనుక పంచినట్లయితే ఈ యొక్క ఎండాకాల ప్రభావరీత్యా సంభవించేటువంటి రుగ్మతల నుంచి కూడా బయటపడటానికి ఈ పానకం వడపప్పు అనేటువంటి కూడా సహకరిస్తాయి అని చెప్పేసి గ్రహిద్దాం. రామనామ వైశిష్ట్యం అంత విశిష్టవంతంగా ఈరోజు ప్రతి ఒక్కరూ గ్రహించి దాన్ని ఆచరించినట్లయితే శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఆ మబ్బు పట్టినప్పుడు మొట్టమొదట మగనెమలి నాట్యం చేస్తుంది. ఆ మగనెమలి పురి విప్పి ఎంతో సంతోషంగా నర్తిస్తుంది. నర్తించే సమయం కోసం ఎదురు చూస్తుంది ఆడనెమలి. ఎదురు చూసి ఆ నర్తించి ఆనందం పొందిన నెమలి యొక్క కంటి వెంట ఆనంద బాష్పధార పడుతుంది. ఆ బాష్పధారని ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతూ పట్టుకుంటుంది. పట్టుకుని మింగుతుంది. మింగి గర్భం ధరిస్తుంది. కాబట్టి అక్కడ ఒక మగనెమలి నాట్యం చేస్తోంది సంతోషంగా. ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతోంది. చూశాడు రాముడు, ఆగిపోయాడు. ఆగిపోయి అన్నాడు, మయూరస్య వనే నూనం రక్షసా నహృతా ప్రియా తస్యాన్ రుచితిరంయేషు వనేషు సహకాంతయ అన్నాడు. అది భార్యాభర్తల అనురాగం అంటే అంత సౌకుమార్యంగా ఉండాలి. తన మనసు కదిపినది ఏదైనా భార్యతోటే ముడి తప్ప ఏ కారణం చేత ఇక అక్కడ కదలడంలో, మనసు కదలడంలో వేరొక స్త్రీకి పాత్ర కానీ వేరొక స్త్రీ స్పర్శ కానీ ఉండదు. వాడు పురుషుడు, వాడు ధన్యాత్ముడు, వాడు ధర్మశీలి. అది సీతారాముల దాంపత్యం అంటే. రాముడు తలుచుకుంటే సీతమ్మని, సీతమ్మ తలుచుకుంటే రాముడిని. సుందరకాండలో మహర్షి వర్ణిస్తారు ఎంత గొప్ప రావణాసురుడు, ఎంత పురంసలు. హంసకారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ జలాశయాన్ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజర ప్రసాదమాలా వితతాన్ స్తంభై కాంచనరాజితాన్. అబ్బో, బంగారంతో చేసినటువంటి మేడలు, పెద్ద పెద్ద సరోవరాలు, అన్ని ఋతువులలో పండేటటువంటి చెట్లు, పూలు పూసేటటువంటి చెట్లు, తీగలు, లతలు, సరోవరాలు. అసలు ఆ పుష్పక విమానం ఒక్కటే చాలు. అంత గొప్ప పుష్పక విమానం, ఎక్కడ చూసినా బంగారు సౌధాలు, అంత గొప్ప లంకాపట్టణం. రావణాసురుడు రావణాసురుడిగా తక్కువవాడా? ఆయన వైభవం ఏమిటో, ఎంత గొప్పవాడో చెప్పకుండా చెప్పారు మహర్షి ఒక చోట. మాషరాస ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివకుంజరం ఐరావత మిషానగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖితపీనాం సౌవిష్ణుచక్ర పరీక్షితౌ అని. ఆయన పడుకుంటే ఆయన చేతుల మీద ఘాట్లు ఉన్నాయిట. ఎక్కడవి ఆ ఘాట్లు అంటే యుద్ధం చేసినప్పుడు ఐరావతం తన దంతంతో కుమ్మితే ఓ ఘాటు పడింది.
శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగిస్తే ఇక్కడ తెగింది, దాని ఘాటు పడింది. ఏమిటి? విష్ణువు యొక్క సుదర్శన చక్రానికి. విష్ణు చక్ర పరీక్షితం అటువంటి వాడు, అంతటి మహావీరుడు. అయినా సీతమ్మని తన అంతఃపురం అంతా తిప్పి చూపించాడు, తన ఐశ్వర్యమంతా. పిబ విహర రమస్వ భుంక్వ భోగాం ధననిచయం ప్రతిశామి మిదినించ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతు బాంధవాస్తే అన్నాడు. ఇవన్నీ నీవే. ఆవిడ మాట్లాడవలసి వచ్చింది రావణుడితో. రావణుడితో మాట్లాడవలసి వచ్చినప్పుడు తన భర్త పక్కన లేనప్పుడు తనతో మాట్లాడుతున్నాడన్న కారణానికి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆవిడ ఒక తృణాన్ని మధ్యలో పెట్టి మాట్లాడింది తప్ప మధ్యలో వ్యవధానం లేకుండా మాట్లాడలేదు, మధ్యలో అడ్డు లేకుండా మాట్లాడదు. అందుకని గడ్డి పరక పెట్టింది. అంత మహాపతివ్రత. ఎందుకేం గడ్డి పరక పెట్టడం ఎందుకు? ఓరి పిచ్చివాడా, ఒకప్పుడు కాకాసురుడు అన్నవాడు ఇలాగే వెంటపడితే రామచంద్రమూర్తి ఒక దర్భని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకాసురుడు అన్ని లోకాలు తిరిగినా రక్షించిన వాడు లేడు. ఒక గడ్డి పరకతో భయపెట్టాడు కాకాసురుణ్ణి. ఏమనుకుంటున్నావో? రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణము చేతను అలాగే కాకాసురుడిలా పరిగెత్తవలసి వస్తుంది. ఆయన శక్తి అటువంటిది. చెప్పడానికి గడ్డి పరక పెట్టింది కాదు. గడ్డి పరక కాలిపోవడానికి ఎంత సిద్ధంగా ఉందో, నీ పాపము చేత కాలిపోవడానికి అంత సిద్ధంగా ఉన్నావు రావణ, తెలియచేయడానికి గడ్డి పరక పెట్టింది కాదు. మనిషివైతే అన్నం పెట్టాలి, పశువువి నీకు గడ్డి పెట్టాలి, అందుకు గడ్డి పరక పెట్టింది కాదు. నెలకొక గడ్డి పరక పెడుతున్నాను, ఇది ఆఖరి గడ్డి పరక, ఇక నేను పెట్టను నువ్వు మాట్లాడను అక్కర్లేదు, అందుకు పెట్టింది గడ్డి పరక కాదు. అసలు రహస్యం వేరు. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతమే పాపం దుర్వా దుస్వప్ననాశిని. విఘ్నేశ్వరుడికి గడ్డి పరకతో పూజ చేస్తాం, ఆయన కోసం కాదు. గడ్డి పరకలు ఆయనకి ఇష్టం కాదు. గడ్డి పరక పరమేశ్వరుడికి పూజ చేసిన రాత్రి ఏదైనా భయంకరమైన దుస్వప్నం వచ్చినా, ఏదైనా మన చేతిలో లేక, ఏదో స్నానం చెయ్యాలి కానీ స్నానం చేయలేకపోయాను, అటువంటి వైక్లభ్యం వచ్చినా ఓ గడ్డి పరకని ముట్టుకుంటే ఆ పాపం పోతుంది. అందుకే ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి, పూజ చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, సీతారామ కళ్యాణం చెయ్యాలి, పట్టాభిషేకం చెయ్యాలి, కానీ చెయ్యడానికి కావలసినంత పుణ్యం నీ దగ్గర ఉన్నదో లేదో, నీలోని పాపమే నీ కార్యమునకు అడ్డుపడి ప్రతిబంధకముగా వచ్చి నువ్వు చేయకుండా చేస్తుందో అన్న అనుమానం ఉంటే గరికతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి 16 నామాలతో చేస్తే చాలా. ఆయనకి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో అని చెప్పి ఆ 16 నామాలతో పూజ చేసి ఒక్క గడ్డి పరక తీసుకుని సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర, ఆ గడ్డి పరకని సర్వగం హరతమే పాపం దుర్వా దుస్వప్ననాశిని, ఆ గడ్డి పరకని ఇలా పట్టుకుని తల మీద పెట్టుకుంటే అంతే, సమస్త పాపములు తొలగి సంకల్పిత కార్యం పూర్తవుతుంది. గడ్డి పరకకు ఆ శక్తి ఉంది. అమ్మవారు దూర్వా కింద ఉంటుంది, గడ్డి పరక రూపంలో అమ్మవారు ఉంటుంది. అది అమ్మవారి గొప్పతనం. ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని స్తోత్రం చేశారు గడ్డి పరకలోని ఆకుపచ్చతనంలో అమ్మవారు ఉందని. కాబట్టి తల్లి గడ్డి పరక పెట్టింది. అంతటి మహాపతివ్రత. ఆయనతో అంటుంది, పిచ్చివాడా, సీతమ్మనెత్తుకొచ్చాను రాముడి నుంచి దూరం చేశానంటావేమిటి? శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ నహిగంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్తదా. నువ్వు సీతమ్మని తెచ్చాను, రాముణ్ణి ఓడించి తెచ్చాను, రాముడు అరణ్యాల్లో తిరుగుతున్నాడు, రాముడు ఎక్కడున్నాడు, రాముడు బతికున్నాడా అంటున్నావు. నిజంగా రాముడంటే నీకు భయం లేకపోతే నేను రామచంద్రమూర్తి యొక్క ఛత్రఛాయలలో ఉన్నప్పుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఓడించేందుకు ఎత్తుకురాలేదు. మాయామృగాన్ని పంపించి ఎక్కడో రాముడు దూరంగా వెళ్ళేటట్టు చేసి లక్ష్మణస్వామి దూరంగా ఉన్నప్పుడు ఎందుకు ఎత్తుకొచ్చావు? రామలక్ష్మణులు లేకుండా నన్ను ఎత్తుకొచ్చావు, రాముడి పేరెత్తడానికి నీకు యోగ్యత ఉందా అని అడిగింది ఆవిడ. అది ఆవిడ పాతివ్రత్యం అంటే. కనీసం తల్లి ఒక్కనాడు కూడా మనసులో రాముడి కష్టం కన్నా సీతమ్మ కష్టం ఎక్కువ. రాముడికి కష్టం చెప్పుకోవడానికి మనిషి ఉన్నాడు, పెద్ద ఓదార్పు మనిషి జీవితంలో కష్టం చెప్పుకోవడానికి కూడా ఉండడం. రాముడికి లక్ష్మణుడు ఉన్నాడు, స్వామి హనుమున్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు. నా తల్లికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఒక్కతే మహాపతివ్రత. ఒక చెట్టు కింద 10 నెలలుంది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అన్నారు మహర్షి. ఏడిచి 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 కళ్ళ నీళ్లు అట్టలు కట్టేశాయి. తన గొప్పతనం చేత భర్తకి కీర్తి తెచ్చింది నా తల్లి.
స్వామి హనుమ వచ్చి సీతమ్మ ఏడుస్తుంటే ఎదురుగుండా నిలబడి, ఎందుకమ్మా ఏడుస్తావు? అమ్మా నా భుజం మీద కూర్చోమ్మా, నిన్ను తీసుకెళ్ళి సమర్పిస్తానమ్మా. మహానుభావుడు ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చుని ఉన్నాడమ్మా. శతకృతమివాసీనం నాగరాజస్య మూర్ధని. 100 యాగములు చేసిన ఇంద్రుడు ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా కూర్చున్నాడు నా స్వామి ప్రస్రవణ పర్వత శిఖరం మీద. అమ్మా నిన్ను తీసుకెళ్ళినప్పుడు రావణాసురుడు తీసుకెళ్ళినట్లే నేను తీసుకెడతాను అనుకుంటున్నావా అమ్మా? హవ్యంభుతమివానలా, అది మాట అంటే. అమ్మా అగ్నిహోత్రంలో హవిస్సిస్తే అగ్నిహోత్రుడు ఎంత పవిత్రంగా పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడో అలా తీసుకెడతానమ్మా నిన్ను. అమ్మ వచ్చి కూర్చో అన్నారు. పక్కున నవ్వి సీతమ్మంది, ఇంత వానరానివా? ఎందుకని? శశంచప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమత్రక. ఆయన బొటనవేలంతగా తన శరీరాన్ని తగ్గించేసుకున్నారు. సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషరంచకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. చీకటి పడిపోయిన తర్వాత అన్వేషణ చేస్తున్నప్పుడు బొట్టనవేలంతున్నారు. చిన్న పిల్లంతున్నారు. నువ్వే ఇంతున్నావా? నీకింత భుజమా? దాని మీద నిన్ను కూర్చోనా? నన్ను తీసుకెడతావా? అమ్మా బ్రహ్మచారిని ఎంత మాట అనేశావమ్మా? ఇంతే అనుకుంటున్నావా నా రూపం? చూడమ్మా నా రూపం అన్నారు. మేరుమందర సంకాశౌ భభౌదీప్తానల ప్రభ అగ్రతవ్యవతస్తే చా సీతాయా వానరోత్తమ. మేరుపర్వతం ఎలా ఉంటుందో అలా మేరుపర్వత శిఖరాల్లా తన శరీరాన్ని అంతటినీ పెంచేస్తే కాల్చిన పెనం లాంటి ముఖం, ఆ దంష్ట్రలతో మహానుభావుడు పరిగల లాంటి చేతులతో నిలబడి, అమ్మా చూశావా నా రూపం? ఇప్పుడు రా అమ్మా తీసుకెడతానన్నారు. ఆవిడంది, నాయన నీ గురించి నాకు తెలుసురా, కానీ భర్తుభక్తిం పురస్కృత్య రామ ధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నువ్వు ఎంత బలవంతుడవైనా తెలిసి నేను జాగృతిలో ఉండగా, నా బుద్ధి పనిచేస్తుండగా నా భర్త అయిన రామచంద్రమూర్తిని తప్ప పరపురుషుణ్ణి నేను ముట్టుకొని రా తండ్రి, ఎంత కొడుకు లాంటి వాడివైనా. అందుకని నేను రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవత్వ సమారంభాత్మయత్న పరో భవేత్. నాయన నువ్వు ప్రయత్నం చేసి రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకురా. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపిన తర్వాత రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాను, తప్ప నీ భుజం మీద కూర్చుని నేను రానంది. ఆయన అన్నాడు, యుక్త రూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా నీలాంటి ఆడది ఎక్కడుంటుందమ్మా లోకంలో? అద్భుతం అమ్మా. ఇంత కష్టంలో ఉండి ఇంతమంది నీ చుట్టూ నిలబడి నిన్ను బాధ పెడుతున్నారా? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబసుభికాం లంబాస్యాం లంబజానుకాం, ఎంతమందిని వర్ణించారో మహర్షి. ఇంత వికృతమైన స్త్రీలు చుట్టూ చేరి వాళ్ళందరూ మాట్లాడుతున్నా కూడా నా తల్లి అలాగే కూర్చుని వాళ్ళందరి మధ్యలో రామనామ జపం చేసి ఎప్పుడు రామచంద్రమూర్తి పక్కకి చేరిపోతానని తప్పించింది తప్ప తల్లి మనసులో అసలు ఇంత కష్టంలో ఉండి స్వామి హనుమ నిన్ను తీసుకెళ్ళిపోతానన్న అమ్మా అన్నా కూడా రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు. రావణుడు అంతఃపురంలో వచ్చినప్పుడు హనుమ ఎత్తుకెళ్ళారు. నా భర్త రామచంద్రమూర్తి కీర్తికి కళంకం. నా భర్త మహాధర్మం ఉన్నవాడు. ఆయనే వచ్చి ఈ లంకాపురిని అంతటినీ కాల్చి అవతల పారేయగలడు. ఆయన తలుచుకుంటే అది పెద్ద లెక్క. స్వామి హనుమ అంటారు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంట కనకంఠ పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను చెరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమెయ్యొక్కట కరదూషణాదుల 14,000 భారీ సమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. త్వరగశ్చందనమత్తవారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగాల్చి నీ శిరముల్త్రుంచి చంపగ నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్ అంటారు. నిజంగా రామచంద్రమూర్తి వస్తే ఆయన కోదండము నుంచి వినుర్ముక్తమైన బాణ పరంపర చేత లంకాపట్టణాన్ని కాల్చడం పెద్ద లెక్క. నా భర్త రావాలి, లంక నశించిపోవాలి, రావణ సంహారం అవ్వాలి, నన్ను తీసుకెళ్ళాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నారాయణ 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 నారాయణ. ఆ బలరామకృష్ణులు పిల్లల చేష్టలతోనూ తీయని మాటలతోనూ బృందావన వాసులకు ఆనందాన్ని కలిగించేవారు. వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు, తమకు తగిన వయస్సు రాగానే ఆ పిల్లలంతా వాళ్ళ చిన్నపిల్లలు చిన్న చిన్న దూడలను అట్లా 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 ఆ దాళ్ళనంతా కూడా కొట్టుకొని కిందకి నిదానంగా వెళుతున్నారు, తోలుకొని వెళుతున్నారు. వాళ్ళంతా ఆ పనులు చేస్తున్నారు. అది చూడటానికి ముచ్చట అవుతుంది. కొన్ని వేల మంది పిల్లలు కొన్ని వేల దూడలని, నేత దూడల్ని అట్లా వాళ్ళు దాని వెనకాల వెళుతూ ఉంటే అది చూడటానికి ఆనందం. ఈ భాగవత మహారాజునే మనకు సర్వస్వము, ఇదే సర్వస్వము, మనసులోనూ ఉన్నది, బుద్ధిలోనూ ఉన్నది, మన శరీరం అంతా పాకింది అని చెప్పుకోవాలి మనం. అది ఆనందం కదా. ఆ వయస్సు రాగానే వాళ్ళు ఆ పనులు అట్లా చేశారు వాళ్ళంతా కూడా. అందుకని చిన్నపిల్లలకి కష్టం అప్పుడే నేర్పించేవాళ్ళు. రామాయణంలో ఏమైందండి? రామలక్ష్మణుని భరత శత్రుఘ్నులు ఏం చేశారు? చిన్నప్పుడే వశిష్ఠాశ్రమానికి పంపించారు. ఆయన అక్కడ సౌకర్యాలు పెట్టాడా, మెత్తలు పరిచాడా? ఇవన్నీ చేయబట్టే చిన్నప్పుడు విద్యను నేర్చుకుంటూ, అందుకని ఇక్కడ చూడండి ఎన్నేండ్లు 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళినప్పుడు హాయిగా ఉండలేదా రాముడు లక్ష్మణుడు? ఎంత హాయిగా ఉండ్రి వాళ్ళు, ఒక సీతను రక్షించుకుంటూ ఉండ్రి. వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఉండ్రి. కారణం ట్రైనింగ్, చిన్నప్పుడు ట్రైనింగ్ అయినటువంటిది. సో కాబట్టి చిన్నప్పుడు మనం ట్రైనింగ్ చేసుకోవాలి. మనం వేడి నుంచి, చల్లదనం నుంచి, బీదరికం నుంచి, అన్ని పరిగెత్తేది నుంచి ప్రతి ఒక్కటి మనం చిన్నప్పుడు మనం అనుకోకపోతే మనను రక్షణ చేసుకోలేము. ఆ మానసికమైన ధైర్యము మనమే తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలా. ప్రతి చిన్నదానికి పరిగెత్తుకొని రావటం కాదు, ప్రతి చిన్నది వచ్చి అడిగేది కాదు. దాన్ని పరిహారం చేసుకునేటువంటి శక్తిని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలా. ఆ శక్తిని నేర్చుకున్నప్పుడు, ఆ రెసిస్టెన్స్ పవర్ని తెచ్చుకున్నప్పుడు మనకి ఏ రోగము ఏది మనకేమీ చేయలేదు. రెసిస్టెన్స్ పవర్సే లేదు మన దగ్గర. మన శక్తిని మనమే పెంచుకోవాలా. మనకు పరమాత్ముడు ఆ శక్తిని ఇచ్చాడు. చూడండి గోప పాలకులు ఎంత చిన్నపిల్లలు, వాళ్ళని ఎవరైనా ఎత్తుకోవాలా. అటువంటి వాళ్ళు చిన్న చిన్న దూడలను చూసుకుంటున్నారు. వాళ్ళు జరిగిన కథ అండి భాగవతంలో. నేనేది కొత్తగా చేరి చెప్పటం లేదు, ఇది జరిగింది. తమకు తగిన వయస్సు రాగానే వారు దూడలంతా కాపాడేటువంటి పనిని వాళ్ళంతా స్వీకరించారు. వాళ్ళను ఆ దూడలను రక్షించుకొని వెళుతున్నారు. వారు పలు రకాల ఆట వస్తువులను తీసుకొని వెళ్ళేవారు. గోపబాలకులతో పాటుగా బృందావనికి దగ్గరలో దూడల చేత గడ్డిని మేపించేవారు. చూడండి వాళ్ళందరూ వేరే ఒక బండి కట్టుకున్నారు. బండ్లు ఆట వస్తువుల బండి వాళ్ళది వేరే. వాళ్ళు అక్కడక్కడ అప్పుడప్పుడు గడ్డి తీసుకొని వచ్చి ఆ దూడలకు పెట్టేవాళ్ళు. ఆ దూడలు చిన్నపిల్లలను చూస్తే మాట వినేవి. ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తిపోయేది కాదు. ఎందుకు అడవులు కదా, పెద్ద పెద్ద అడవులు కదా. అట్లా ఆ బృందావనం ఎట్లా ఉందో ఏమిటో, ఆ సమయంలో ఎట్లా ఎంత పెద్ద అడవినో. అటువంటి పిల్లలు ఆ చిన్నప్పుడే వాళ్ళు నేర్చుకొని బృందావనాన్ని దగ్గరలో దూడల చేత గడ్డిని కూడా వాళ్ళని నిదానంగా మేపించేవారు. ఆ సమయంలో ఒక్కొక్కసారి వారిద్దరూ పిల్లల గ్రోవిని వాయించేవారు. ఈ సందర్భంలో కృష్ణుడు బాలకృష్ణుడు అంటే బలరాములు వీళ్ళిద్దరూ కూడా, బలరాముడు పాట పాడేవాడు, ఎగిరేవాడు. చిన్నారి కృష్ణుడు పుల్లం గోవి వాయిస్తూ ఉంటే ఆ గోవులంతా వినేవి, మాట వినేవి, ఎక్కడా పరిగెత్తిపోయేవి కాదు. ఆ కొన్ని లక్షల గోవులు ఒక్కచోట చేరి కృష్ణుడు నడిచేటువంటి అడుగులో అవి కూడా నడిచేవి. ఇంకా వాళ్ళు నడుస్తూ ఉంటే చిన్న పిల్లలు కూడా నడిచేవి. ఈ చిన్న పిల్లల జతలో గోపాలకులు కూడా, గోసాయులు కూడా నడిచేవాళ్ళు. వీళ్ళంతా కూడా వాళ్ళతో నడుచుకొని మెల్లగా బృందావనానికి ప్రవేశిస్తున్నారు. బృందావనకు వెళ్ళేటువంటి దారిలో పెద్ద ఒక రసక్రీడ అంటే ఆత్మ జ్ఞానాన్ని బట్టినటువంటిది. అటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఆటలతో వీళ్ళంతా బయలుదేరుతున్నారు. ఆ బాలకృష్ణులు గోపబాలకులతో పాటుగా బృందావనానికి దగ్గరలో దూడల చేత గడ్డిని మేపించేవారు. మరొకసారి ఉట్టి త్రాళ్లలో మట్టి బెడ్డలను పెట్టి త్రిప్పి విసిరి వేసేవారు.
ఆ విధమైనటువంటి మట్టితో కొట్టుకునేవాళ్ళు, ఉట్టు ఎక్కేవాళ్ళు, ఉట్టు నుంచి కింద పడేవాళ్ళు. ఒక్కటా రెండా ఆటలు, స్వామి యొక్క ఆటలు, గోప బాలుకలతో ఆడినటువంటి ఆటలు. దేవతలు కదా వాళ్ళందరూ కూడా, దేవతలు ఆ రూపంతో ఆ విధమైనటువంటి ఆకారంతో వచ్చినటువంటి వాళ్ళు. అదంతా మట్టి పెట్టేసి పెద్ద పెద్దగా అట్లా దాంట్లో పెట్టి విసిరేసేవాళ్ళు. ఇంకొక సమయంలో కాళ్లకు గజ్జెలు కట్టుకొని నాట్యం చేసేవారు. ఆ ఆటలు ఒకటా రెండా. మరో చోట గోపాలకులకు వస్త్రాలు కప్పి వారిని ఆవులుగాను ఎద్దులుగాను భావించి తమను తాము ఎద్దులుగా భావించుకొని వాటిలాగానే శబ్దం చేస్తూ ఒకరితో ఒకరు పోటీ పడేవారు. అట్లా వాళ్లే పశువులు నృత్యంగా ఉండేవాళ్ళు. అట్లా గోప బాలకుల్ని అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క వేషం వేసేవాడు. ఎద్దు వేషం ఒకటి, ఆవు వేషం ఒకటి, జింక వేషం ఒకటి, ఇట్లా వేరే వేరే వాళ్ళ స్వభావానికి అనుసరించి ఆ పిల్లలకు ఆ వేషం వేయించేవాడు దగ్గరుండి. బలరామకృష్ణులు ఇద్దరు దగ్గర ఉండి ఆ విధమైన వస్త్రాలను తయారు చేసి ఒక్కొక్క గోపబాలుకి ఒక్కొక్క విధమైనటువంటి అడవి ప్రాణులు ఎన్నున్నాయో, గాడిద వేషం ఒకరికి, జింక వేషం ఒకరికి, గుర్రం వేషం ఒకరికి, ఏనుగు వేషం ఒకరికి, ఒక విచిత్రమైన వేషాలు వేసి వాళ్ళ స్వభావానికి. కానీ దాని సంగతి ఎవరికి తెలియదు. ఇది మనం ఇప్పుడు అనుకుంటున్నాం అంతే. అక్కడ స్వామి యొక్క తత్వమే అది. ఆ స్వభావాన్ని మొత్తం పోగొట్టడానికి వాళ్లతో ఆ వేషాలు వేసి తాను ఆట ఆడేవాడు. మనకు చూడటానికి మాత్రం ఏదో పిల్లలతో ఇట్లా విచిత్రమైన ఆటలు ఆడుతున్నాడే అని అందరూ వివరణ చేస్తున్నారు. నారాయణ 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 శ్రీహరి కృష్ణ.